వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శ్రీధర్. ఈరోజు దుబాయ్లో జరుగుతున్న సిచ్యువేషన్ కోసం మేము ఒక వీడియో చేయబోతున్నాము. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా చెప్తున్నాం, ఇక్కడ సిచ్యువేషన్ అంతా క్లియర్గా ఉంది, అంతా నార్మల్గా, ఏమీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అండ్ కంప్లీట్లీ సేఫ్. కొన్ని ఇండియన్ ఛానల్స్ అలాగే మీడియా ప్లాట్ఫామ్స్ ఎలా చూపిస్తున్నాయి అంటే ఏదో దుబాయ్లో సమ్ సీరియస్ సిచ్యువేషన్ జరుగుతున్నట్టు చూపిస్తున్నాయి. కానీ ఇక్కడ వాళ్ళు చూపించే అంత సిచ్యువేషన్ ప్రజెంట్ అయితే ఏమీ లేదు. జనాలందరూ ఎవరికాలు రెగ్యులర్గా వర్క్కి వెళ్తున్నారు. మాల్స్ అన్నీ ఓపెన్గా ఉన్నాయి. పబ్లిక్ ప్లేసెస్ అన్నీ యాజ్ యూజువల్గా ఉంటున్నాయి. అలాగే దుబాయ్ యొక్క ట్రాఫిక్ గురించి చెప్తే ట్రాఫిక్ కూడా యాజ్ యూజువల్గా నార్మల్గా ఉంది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ ఉన్నా, ఏమైనా సీరియస్ కండిషన్ సిచ్యువేషన్ ఉన్నా దుబాయ్ గవర్నమెంట్ ఒక ప్రికాషన్ మెసేజ్ సెండ్ చేస్తుంది. స్కూల్స్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం రీఓపెన్ చేస్తారు. అందరికీ తెలిసిందే కదా, దుబాయ్ ఈజ్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ కంట్రీ అనేసి. నార్మల్ సిచ్యువేషన్లోనే దుబాయ్ సేఫ్టీలో ఫస్ట్ అని చెప్తారు. ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో వన్ స్టెప్ ముందే ఉన్నారు. ఇక మెయిన్ విషయానికి వస్తే, దుబాయ్లో హండ్రెడ్స్ ఆఫ్ డ్రోన్స్ అలాగే హండ్రెడ్స్ ఆఫ్ మిసైల్స్ అటెంప్ట్ చేశారు. అందులో మోస్ట్ ఆఫ్ ద మిసైల్స్ని కానీ డ్రోన్స్ని కానీ దుబాయ్ డిఫెన్స్ వాళ్ళు స్కైలోనే డిస్ట్రాయ్ చేశారు. మైనర్ డ్యామేజెస్ అయితే జరిగాయి, కొన్ని ఇంజరీస్ కూడా జరిగాయి, కానీ రాజకీయాల్లో డ్యామేజ్ అయితే ఏమీ జరగలేదు. ఏలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ చెప్తున్నాం, దుబాయ్ ఇస్ ద సేఫెస్ట్ ప్లేస్. కాకపోతే మీ యొక్క ప్రికాషన్స్ మీరు తీసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినా ఏ ప్రికాషన్ తీసుకోవాలని ఒకసారి తెలుసుకుని జాగ్రత్తగా వాటిని పాటించండి. ఇంకా ఎలాంటి అప్డేటెడ్ న్యూస్ వచ్చినా మ్యాక్సిమం మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాం. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.